వెల్కమ్ టు స్టూడియో న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అధికారంలో ఉన్న కష్టపడాల్సిందే, అహంకారం వద్దన్న మంత్రి నారా లోకేష్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. సింగయ్య మృతి జగన్ చేసిన హత్యే, ఎమ్మెల్యే సోమిరెడ్డి. అధికారంలో ఉన్న కష్టపడాల్సిందే, అహంకారంతో వ్యవహరించకూడదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న ఆయన నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో బాధ్యత అప్పగించారని దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. కార్యకర్తల సమావేశం తర్వాతే ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలని సూచించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను గౌరవిస్తున్నామని తెలిపారు. అమరావతి బిల్లు విషయంలో టీడీపీ ఎమ్మెల్సీలను కొనాలని చూశారు. వాళ్లు మాత్రం చంద్రబాబుతోనే ఉంటామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కార్యకర్తలు నేతలపై అక్రమ కేసులు పెట్టారు. వైకాపా నేతల చర్యలతో టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా శారీరకంగా నష్టపోయారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన జైలులోనే ఆయన పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. జగన్ పై ఎంత పోరాడానో పార్టీలో అంతకంటే 3 రెట్లు పోరాడాను. కొన్ని విషయాల్లో విభేదించిన అంతిమ నిర్ణయం సీఎందే. సీఎం ఆదేశిస్తే తల వంచుకొని అమలు చేస్తాం. కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని లోకేష్ అన్నారు. ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు. రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు. అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది. ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్ల. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పాలి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా. వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి. అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం, మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి
మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ ప్రాంగణంలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభల్లో సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు సాంబశివరావు, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్, దర్శి తెలుగుదేశం ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ గారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొనడం జరిగింది. రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకున్న విషయం. అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ, ఒక శాసన నిర్వహణ శాఖ, ఒక న్యాయ శాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా మీడియాని కూడా ఆ రకంగానే మనం పిలిచేటువంటి పరిస్థితి, ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారంభోలడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే 1కి 100 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక్క మీడియా వల్ల మాత్రమే వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలు మానుకోవాలని జూలై 3వ తేదీన నెల్లూరు పర్యటనకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి
నెల్లూరు ప్రజలు భయపడుతున్నారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు విమర్శించారు. బుధవారం మాగుంట లేఅవుట్లోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 3వ తేదీ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జిల్లా జైలుకు రానున్నారని, ఈ నేపథ్యంలో ఆయన కారుతో ఎంతమందిని తొక్కించుకుంటూ వెళ్లిపోతారని నెల్లూరు ప్రజలు భయపడుతున్నారన్నారు. వికృత చేష్టల్లో మానుకోకపోతే ఈసారి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కోట్ల రూపాయలు బెట్టింగ్ కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడం కోసం వచ్చి 2 ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. కొబ్బరి బొండాలు కూడా నరికే పరిస్థితి జగన్ కు లేదన్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించాల్సింది పోయి వారి చావుకు జగన్ కారణమవుతున్నారని విమర్శించారు. నువ్వు ఒక 3 రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటపల్లిలో బైపాస్ దగ్గర నువ్వు ఒక వ్యక్తి ఏదైతే నీ ఆర్భాటాలు చూసి నీ హంగులు చూసి 2024 ఎన్నికల్లో నువ్వేదో ఖచ్చితంగా వై నాట్ 175 అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటలు విని నీ చెప్పిన మాటలు నమ్మి అతను కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి బెట్టింగులు పెట్టి అతను అప్పులు పాలై అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని పరామర్శించేదానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి నువ్వు వెళ్తూ అతని విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో ఇంకొక 2 ప్రాణాలను బలికొని, అదేవిధంగా నీ కార్యకర్తలు కూడా ఒక ప్లే కార్డ్ ఏదో చూపించారు, రప 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 నరుక్కుంటూ పోతామని చెప్పి. నీకు కనీసం కొబ్బరి బోండాలు నరికే దానికి కూడా నీ ఇది లేదు, నీ బలం లేదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మరొక తూరి నువ్వు ఇటువంటి వికృతి చేష్టాలు చేస్తే నిజంగా తీవ్రంగా నిన్ను ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మాకు నెల్లూరు జిల్లా ప్రజలు ఒక తీవ్ర భయాందోళనకి గురి ఉన్నారు. ఎందుకంటే జూలై 3వ తారీఖున నీ పార్టీ ప్రకటించింది నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తున్నావని. నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తుంటే నీ కారు టైర్ల కింద ఇక్కడ ఎంతమంది నలిగి చనిపోతారో, ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడతారో అని చెప్పి ఒకంత భయంగా బాధగా ఉంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి శాంతి భద్రతలు లోపించినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నెల్లూరు జిల్లా బార్డర్ కూడా దాటి నిన్ను పంపించే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జగన్ రెంటిపాళ్ల పర్యటనలో చనిపోయిన దళిత సోదరుడు శంకయ్యది జగన్ చేసిన హత్యేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తన పార్టీ పేరు వైఎస్ఆర్సీపీ బదులు రప్ప పార్టీ అని పెట్టుకోవాలన్నారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా తీసుకోవాలన్నారు. పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ ను వైలేట్ చేసావు. 100% నీ కారు కింద ఆ సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేశారు, వదిలేసి వెళ్ళిపోయినారు. నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 100 మందితో కాన్వాయ్ కాకుండా 3 కార్లతో ఇస్తే నువ్వు దాదాపు 9 గంటల సేపు ర్యాలీ చేశావు. ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వై నాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. జూన్ 9వ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు కారణం? మీరే కారణం. నువ్వు 175 అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. అందుకనే ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా. వైఎస్ఆర్ అని పేరు తీసి, ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు, రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని, నీ మనుషులు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసిన పార్టీ నేతలు కార్యకర్తలు. మీరు రాసిన రాజ్యాంగం మరుగున పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అమాయకులను జైలు పాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. వారి కళ్ళు తెరిపించడానికి మీరు మళ్లీ పుట్టాలంటూ అంబేద్కర్ విగ్రహం ముందు మొరపెట్టుకున్నారు. అంతకుముందు పార్టీ జెండాలతో పాటు నల్ల జెండాలను చేతపట్టుకున్న పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొంత దూరం ర్యాలీ చేశారు. ఈ నిరసన ర్యాలీలో పాకాల, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళ్యం, రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి పెద్దలందరికీ నేను వినవించుకునేది ఏమంటే, ఒకటి, తల్లికి 100 సంగనామాలు పడి అన్నారు. నిరుద్యోగ వృత్తి లేదు, రైతుకు ఏ పంటకు గిట్టుబాటు లేవు. మామిడికాయలు 2 రూపాయలు కేజీ లెక్కన అమ్ముతున్నారు, టన్ను 2000 రూపాయలు. కోత కూలీలు కూడా రాలేదు. దయచేసి కూటమి పెద్దలందరూ పరిపాలన, ప్రజలు బాగుపడేదానిపైన, రైతులు బాగుపడేదానిపైన, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేదానిపైన దృష్టి పెట్టండి. కానీ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని కనపక్షాలందరినీ వైసీపీ పార్టీలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు కట్టి అంతా జైల్లో పెట్టి చేస్తే ఇది వేరే రకంగా మీరు చూసుకోబోతున్న రాష్ట్రాన్ని బీహార్గా చేస్తారా, మూడు చేస్తారా? ఈ 4 నెలల్లో ఏమొచ్చేయండి అయిపోయినాక మళ్ళీ మీకైతే వర్తిస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పల్లెల్లో ఈరోజు విషబీజాలు మేపుతున్నారు. రేపు మీరు ఎక్కడో ఉంటారో పల్లెల్లో పడే వాళ్ళు రేపు పడుతుంది సమస్యలు అన్ని పడే ఫేస్ చేసిన వాళ్ళు రెడీగా ఉండాలని చెప్పేసి మా కూటమి పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సంస్కృతి రాష్ట్రంలో వద్దు. పరిపాలన గుర్తుపెట్టండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రజలే పదాం, మీకేస్తారా వైసీపీ పార్టీకి మాకేస్తారా ఓట్లు రేపు 29లో చేర్చుకుందాం. దాన్ని వదిలేసి మీరు ఇదే పని చేస్తే అదే పోలీసు రేపు మీ పని కూడా చేయగలుగుతారనేసి వాళ్ళు కూడా చట్టం తెలుసని చెప్పేసి కూటమి పెద్దలందరికీ వినవించుకుంటున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు. దయచేసి ఆ కుటుంబం సాధిస్తూ ఉన్నారు. కానీ ఆ కుటుంబం ప్రతి ఒక్క పేదవాడి నాటకు దానికా వాళ్ళు పేదవాళ్ళకి సహాయం చేసిన దానికా ఏ విధంగా ఆయన అరెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఆయన తొందరగా చేయాలని మరీ కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాదిరులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. आप जो है इस रवाने को सामने वाले प्रचार कार्य के पास पहुंचकर शुभ कार्य को मिला पाइए. మేడం ఒకరు పైకెత్తండి. సార్
ఉన్న ప్రసార కేంద్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివానంద గారు వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాల్సిందిగా బీజేపీ కేరళ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు అపరాజిత సారంగికి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తిరుపతిలో జరగనున్న మేధావుల సదస్సుకు పాల్గొనడానికి ఆమె రేణిగుంటకు చేరుకున్నారు. విమానాశ్రయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కలంకారీ వస్త్రంతో సత్కరించి స్వాగతం పలికారు. తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది. జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని, చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని, తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో ఉన్న యువతి. ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిందని తల్లి బాలానగర్ డీఎస్పీ సురేష్ వెల్లడించారు. యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంట్ శాసనసభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంల చిత్రపటాలకు రైతన్నలు ఘనంగా పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రజా పాలన వర్ధిల్లాలి, ప్రజా పాలన. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కిసాన్, జై కిసాన్, వర్ధిల్లాలి, ప్రజా పాలన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.